మానవుడు జీవించాలంటే డబ్బు ఎంతో ప్రధానమైనటువంటిది. కానీ కలియుగంలో మానవులు ధర్మ మార్గంలో పైన అధర్మ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ధర్మ మార్గంలో సంపాదించేటటువంటి డబ్బులు ఎంతో ఉత్తమమైనటువంటివి. అధర్మ మార్గంలో ఒకరికి మోసం చేసి, ఒకరికి ద్రోహం చేసి, ఒకరికి కొట్టగొట్టి, ఒకరిది దోచుకొని సంపాదించేటటువంటి డబ్బులు అనేది అది ఉత్తమమైనవి కావు నాయన. రూపాయి కానీ నాయన మనం సంపాదించేటటువంటి డబ్బులో ధర్మం అనేది ఉండాలి. ధర్మ ఆర్జితమే మనకి ఆరోగ్యము, సంతోషము, సుఖము, సంపద నాయన. నీతి నిజాయితీగా సంపాదించలే నాయన, అధర్మ మార్గంలో సంపాదించకండి. కష్టం తట్టుకోవలసిందే, అది పరిష్కారం సమానంగా కావలసిందే. తప్పించుకోవద్దు, కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు. దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి. మేరు పర్వతం లాగా మనం నిలబడితే కష్టమే మన గుర్తేసి పారిపోతుంది. వీడు లొంగడం లేదని, వీడు లొంగడం లేదని, వీడు వండాడు, వీడు నేనేం చెయ్యలేనని కష్టమే వెళ్ళిపోతుంది. తట్టుకోవడం అంటే ఎంత, నువ్వేం పోరాడక్కల పరిగెట్టుగా నిలబడు. ఏం వచ్చినా సరే నీ సంధ్యావందనం మానకు, నీ వ్యవసాయం మానకు, నీ ఇంటి పని మానకు, వంట పని మానకు, ఏం మాన కష్టాలు వాటంతరవే వెళ్ళిపోతాయి. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్లు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బోడిదయ్యేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మధ్య అని తెలుసుకొని బ్రతికిన 4 రోజులు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన జీవితం. పశువుకి తింటే బలం, మనిషికి ఉంటే బలం అంటారు పెద్దవాళ్ళు. అది నిజమే. ఒక పశువు నిబ్బరంగా నిలబడాలంటే మంచి తిండి ఉంటే సరిపోతుంది. కానీ మనిషి నిలబడాలంటే డబ్బు కావాలి. ఈ రోజుల్లో బలం అంటే శరీరం కాదు, బ్యాంక్ బ్యాలెన్స్. డబ్బున్న వాడికే గౌరవం, శక్తి, అవకాశాలు ఉంటాయి. ఒక పేదవాడు ఒక మాట చెప్తే ఎవ్వరూ వినరు. అదే మాట ఒక కోటీశ్వరుడు చెప్తే అవును సార్ అంటారు. డబ్బుంటే నీ నిశ్శబ్దానికి కూడా అర్థం ఉంటుంది. మనిషికి బలం మాటల్లో ఉంటుంది, గౌరవం గుణంలో ఉంటుంది, సంబంధాలు నిజాయితీని బట్టి నిలబడతాయి. కానీ ఇప్పుడు డబ్బుంటేనే ఇవన్నీ ఉంటున్నాయి. విలువ కోసం మాత్రమే కాదు, మీ లైఫ్లో ప్రెషర్ తగ్గాలన్నా మీరు ఆర్థికంగా ఎదగాల్సిందే. అందుకే డబ్బు గురించి వినండి, చదవండి, తెలుసుకోండి, సంపాదించండి. ఒక్కడివే పో, ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. తోడెవడూ లేడనే భయం ఉండదు. మొండిగా పో, దెబ్బలు తగలొచ్చు, గాయం అవుతుందేమో అనే భయం ఉండదు. నీ నిర్ణయంతో పో, నచ్చినట్టు వెళ్ళొచ్చు. ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవడి మీద ఆశ పెట్టుకోకు, ఆలస్యంగానైనా గమ్యం చేరొచ్చు. కాడి మోసిన ఎద్దు మేడ కష్టం చేసినోడి అరచేతుల వైపు చూడు. బాధలంటే ఏంటో, బతుకంటే ఏంటో తెలుస్తుంది. పడుకోని కలల కంటే మారదన్న జీవితం. కష్టపడితే మారుతుంది. కష్టపడు. మన ఉనికి తెలియాలంటే డబ్బుండాలి. ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా నిన్ను గుర్తించరు. ఎందుకంటే నువ్వు మంచోడివని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాల ఈగోలు ఒప్పుకో. అదే నీ దగ్గర పైసలుంటే నువ్వు వద్దన్నా సరే నీ శత్రువు కూడా నీకు గులామవుతాడు. అవును, ఎవరు కాదన్నా మనిషి చెయ్యలేని ఎన్నో పనుల్ని డబ్బు చేసి పెడుతుంది. డబ్బులు కట్టకపోతే శవాన్ని కూడా వదలని ఆస్పత్రులే దీనికి ఉదాహరణ.